జై సద్గురు మహారాజుకి, సర్వగురుదేవులకి, మిట్టపల్లి సత్యనారాయణ స్వామికి, జై సద్గురు మహారాజుకి, కృష్ణయ్య గారికి, అబ్బాసయ్య గారికి, సర్వగురుదేవులకి, పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ అమ్మగారికి, జై సద్గురు మహారాజుకి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎందుకు వచ్చెను జన్మము సందేహం వేమి లేక, సద్గురు కృపచే తొందరపాటుగా తెలియుము బంధమిడుచుటకు. బంధమోక్షంబులాను బంధమిడుచుటకు, ముందిక జన్మ రాక మానుటకు. వందలాదిగా జన్మలెత్తి వచ్చిన వారు పొందుగా సద్గురు బోధ నిరుగుటవారు. బంధమిడుచుటకు ముందిక జన్మ రాక మానుటకు. ఎందుకు వచ్చిన జన్మము? ఈ జన్మము ఎందుకు వచ్చింది? పూర్వజన్మల సంస్కారాన్ని బట్టి ఈ జన్మ వచ్చింది. ఆ జన్మను బంధం విడుచుటకు మనకు ఆ బ్రహ్మదేవుడు జన్మ ఇచ్చిండు. ఆ బంధమిడిచి రావాలి అని మనకు మణిని ఇచ్చాడు. ఆ మణిని మట్టిలేసి మనం మట్టిని పూసుకుంటే ఈ జన్మ ఎందుకు వచ్చింది అనేది భావనగా ఉండకుండా సద్గురువుల దగ్గర చేరి జ్ఞానం తీసుకొని వందలాదిగా 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది. కాబట్టి ఆ సద్గురు కృపచే జ్ఞానము తీసుకొని బంధం విడచి ఎరకను విడిచిపెట్టి రైత స్థితి తెలిసి ఈ మానవ జన్మ బ్రహ్మజ్ఞానం పొంది ఎరకను గ్రహించి రైత స్థితి కావాలని ఆ సద్గురు కృపచే దానికి వచ్చింది జన్మ. మనం మానవ నైజం ఏం చేస్తున్నాం? బ్రహ్మదేవుడు పైకి ఇక్కడ పంపిగానే మనం ఆ మణిని మట్టిలో వేస్తున్నాం. మానవ నైజం అది. ఈ పిల్లలు, సంసారము, బంధాలు ఇవన్నిటినీ మనం చూసుకుంటున్నాం. అలా కాకుండా సద్గురుని కృపచే జ్ఞానాన్ని పొంది రైతము ఎరకను విడిచి రైత స్థితిని పొందాలని సద్గురువుని వేడుకుంటున్నాం. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా. నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. జన్మల పుణ్య కర్మాలన్నీయు కూడా సున్నా చేసేటి కొరకు సూటి తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. 84 లక్షల జన్మలు అయిపోయాక మానవ జన్మ ఈ కర్మబంధంచే మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మను ఎన్నో జన్మల జ్ఞానం తీసుకుంటే ఎన్నో జన్మల కర్మ సున్న చేస్తుందని ఆ మానవ జన్మ వచ్చిందని ఆ సద్గురు కృపచే మానవ జన్మ వచ్చిన అందరూ కూడా ఎవరైనా సద్గురువుని చేరి జ్ఞానం తీసుకొని రైత స్థితులు కావాలని మనము కోరుకుంటున్నాము. జై సద్గురు మహారాజుకి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ద్వాదశి జయ గురువులకు, వచ్చిన భక్తులకు, అచల భక్తులకు, గురు భక్తులకు, యోగా భక్తులకు అందరికీ ద్వాదశి జయ గురులని వేడుకుంటున్నాను. జై సద్గురు మహారాజుకి. జయ ఇతల సద్గురు మహారాజుకు జై. మరి గుండా అనసూయమ్మ గారు మానవ జన్మ యొక్క శ్రేష్టత్వాన్ని తెలియజేశారు. అంటే మానవ జన్మ చాలా గొప్పది అని అర్థం. మానవ జన్మ అంటే దీనికి ఒక ఆయన గూగుల్లో కొట్టిండంట, మానవ జన్మ కంటే ఇంకేమైనా గొప్ప జన్మ ఉందా అని. మీకు తెలిసి ఏ జన్మ కనపడుతుంటారు? మానవ జన్మ కంటే ఇంకా స్పెషల్ ఏదన్నా జనరేట్ అయింది ఈ లోకంలో ఏమైనా ఉందా అని గూగుల్లో కొడితే ఏమైనా కనపడుతుందమ్మా? ఇంతకంటే గొప్పది ఇంకేం కనపడదనమాట. ఇంతకంటే గొప్పది ఇంకోటి కనపడదనమాట. మరి ఇంత గొప్ప జన్మ తీసుకున్నప్పుడు మరి దాంతో మనం చేయాల్సింది చేయాలి కదా. సపోజ్ ఒక ఆయన
వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయంట, ఏం చేయాలో తెలియలేదట. ఏం చేయాలో తెలియదు. బంగారం గిన్నె కొనడు, బంగారం గిన్నె కొనడు. ఆ బంగారం గిన్నె కొన్న తర్వాత దానికి ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఏం చేద్దామని డైమండ్స్ పొదిగిచ్చిండు. అంటే వజ్రాల పాత్రది, వజ్రాలతో పొదగబడినటువంటి స్వర్ణ పాత్ర. ఓకే, అర్థమైందమ్మా. అయితే అది ఇంట్లో ఉంటుంది. అలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకి. ఆయన ఏం చేసిండు, దాంట్లో గేదెలకు పెట్టడానికి జొన్న పిండి వండిండు. గేదెలకు వండడానికి జొన్న పిండి ఉడికిచ్చిండు. వాళ్ళ గురువుగారు ఆ రోజే వెళ్ళిండు. ఏంది నాయన నీకు గేదె కొండినా అన్నాడు. గురువుగారు చెప్పిండు, నాయన పాత్ర విలువైనటువంటిది, దానికి పొదగబడినటువంటి వజ్రాలు విలువైనటువంటిది, కానీ అందులో వండిన పదార్థం అంత విలువైనటువంటిది కాదు. విలువైనటువంటి పాత్రతో విలువైనటువంటి పదార్థాన్ని తయారు చేసినప్పుడు ఆ పాత్రకి విలువ. అలాగే ఇప్పుడు మానవ జన్మ వాల్యుబుల్ అన్నారు కదా, వాళ్ళ అమ్మగారు చదివారు కదా కందార్థం. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానార్పించి నీవు జనియించేనావు, దానిని నీవు ఎట్లుంచినావు. ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీయో కూడా సున్నా చేసేటి మరుగు సోటి తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. అబ్బా, ఎంత బాగా చెప్పారమ్మా. మనం మాత్రం తక్కువ చేస్తున్నా దాంతో. అర్థమైందమ్మా. ఇడ్లీ వండట్లా, గారెలు వండుకోవట్లా, అట్లు పోసుకోవట్లా, బిర్యానీ చేసుకోవట్లా. మరి ఇంతకంటే గొప్ప పనులు ఏమున్నాయి చేసేయి అమ్మ? ఇంతకంటే గొప్ప పనులు ఏమైనా ఉన్నాయా ఈ లోకంలో చేయటానికి? అందరు చేస్తున్నావా లేదా? మరి ఇంక శ్రేష్టమైంది ఏదో చేయాలంటున్నారు, ఏం చేయాలంటారు అమ్మ పద్మజ గారు? దీంతో ఏదో చేయాలంటున్నారుగా. ఇడ్లీ తింటనే ఉంటుంది, అట్లు తింటనే ఉంటుంది, బిర్యానీ తింటనే, వడలు తింటనే ఉంటుంది, అన్నీ తింటనే ఉంటుంది. ఇంకేం చేయాలి దీంతో? ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా లేదా? ఇది వండుకొని తినడానికి మాత్రమే కాదు వచ్చింది. వేదాంతంలో ఒక మాట చెప్తారు, మీకు తెలిసిందే. దేనికోసం బ్రతకాలి మనం, దేనికోసం బ్రతకాలి? రెండు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. బ్రతకడం కోసం తింటున్నావా, తినడం కోసం బ్రతుకుతున్నావా? ఇది ఫండమెంటల్. బ్రతకడం కోసం తిన్నాం, బ్రతకడం కోసం. మరి బ్రతకడం కోసం తినేప్పుడు మరి ఉప్పు తక్కువైందని ఇస్రేసిండి ప్లేట్ ఒక ఆయన. ఉడకలేదని కొట్టుకుంటున్నారు భార్యాభర్తలు, కొన్ని చోట్ల కొట్టుకుంటున్నారు. ఎందుకు? దీనికోసమే. అంటే ఉపదేశాలు తీసుకుంటా జైరని నేను అనుకుంటున్నాను. ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఏది పెట్టినా తింటారని నేను అనుకుంటున్నాను. మీరు మహాయోగులు, మహాజ్ఞానులు. ఇందాక వారు సర్టిఫికేట్ అచ్చలులు అన్నారు, చేతులు కూడా పైకెత్తారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంత పుణ్యపుచ్చుకున్నారు మీరు అంటే, బాగా వినియోగించుకుంటున్నారు దీన్ని, బాగా వాడటం తెలిసింది, దీన్ని బాగా వాడటం తెలిసింది. ఓకే అమ్మా. దీన్ని జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడు మాత్రమే సార్థకత చేకూరు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ధర్మాన్ని సాధించటం కోసం వినియోగించినప్పుడు మాత్రమే ఇది వినండి. ధర్మం అంటే ఏంటి? అది ఎట్లుంటుంది? నాకు తెలుసు, మీరు వస్తా అటు రోడ్డు మీద కనపడుతుంది ఆ చెట్ల కాడ కానీ, ఆ బోర్డు షాపుల్లో కానీ మీరు ధర్మాన్ని చూసి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. ధర్మం కనపడ్డదమ్మ ఎక్కడన్నా? పోనీ హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత కానీ, ఈ షాపూర్లో కానీ, మార్కెట్లో ధర్మం చాలా ఉందంటున్నారు. పోనీ మీకు అర్థం కాకపోతే గూగుల్లో కొట్టండి, ఏమైనా వచ్చిద్దేమో ధర్మం కనీసం 1 కేజీ అన్న సంపాదించుకోవాలి మనిషి. ఎంతమ్మా? కేజీ. మరి మీరు ఎక్కువ సంపాదించుకుంటారని నేను అనుకుంటున్నా, కేజీ కంటే ఎక్కువ సంపాదించుకుంటారని నేను. ఎవరైనా ధర్మాన్ని కేజీ లెక్క అమ్మేవాళ్ళు ఎక్కడన్నా మీకు కనపడితే నాకు చెప్పండి అమ్మా, నేను కూడా 1 కేజీ బుక్ చేసుకుంటా. నేను కూడా 1 కేజీ
మరి ధర్మాన్ని సాధించడం కోసం అన్నారు కదా, ఓకేమ్మా, అది ఆచరించవలసినటువంటిది, శాస్త్రాల్లో చెప్పబడినటువంటిదమ్మా. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.